హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చి ఒక హెల్తీ డ్రింక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీ దగ్గర షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేస్తున్నానండి. ఇక్కడ 2 మెంబర్స్ కోసం చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఆల్మండ్స్, క్యాష్యూస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫైనల్గా గ్రేప్స్ ఇవన్నీ తీసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇక్కడ అన్నీ తీసేసుకున్నాను. స్వీట్నెస్ కోసం ఇదిగోండి ఇక్కడ డేట్స్ కూడా తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఇవే యూజ్ చేస్తాను. వీటన్నిటిని ఓవర్ నైట్ సోక్ చేసి అలాగే ఉంచేస్తానండి. ఈ డ్రింక్ అనేది చాలా హెల్తీ. సో వీక్లీ ట్వైస్ కంపల్సరీగా తీసుకోండి. మీ దగ్గర ఇంకా వాల్నట్స్ కానీ గ్రౌండ్ నట్స్ కానీ ఇలా వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తీసేసుకొని సోక్ చేసుకోండి. ఇక్కడ నేను చియా సీడ్స్ కూడా తీసుకుంటున్నాను. వీటిని కూడా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేస్తానండి. అండ్ మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను హనీ ఏమి యాడ్ చేయడం లేదు. ఇక్కడ ఉండే గ్రేప్స్ అండ్ డేట్స్ వల్లనే నాకు వచ్చే స్వీట్ అనేది సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం జాగరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ ఒక్క డ్రింక్ తీసుకున్న చాలండి. స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ డేట్స్లో ఉండే సీడ్స్ అన్నీ వేరు చేస్తున్నాను, సపరేట్ చేస్తున్నానండి. తర్వాత వీటన్నిటిని నేను మిక్సీ పట్టేసుకుంటాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఇదిగోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ బనానాస్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర యాపిల్ కానీ లేకుంటే వేరే ఏదైనా ఫ్రూట్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మెంబర్స్ కోసం చేస్తున్నా, అందుకోసం నేను ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను. అండ్ ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మిల్క్ని అయితే నేను వేడి చేయలేదు, నేను అలాగే వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే అండి, ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది రెడీ అవుతుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ మిల్క్ షేక్ని ఒక గ్లాస్లోకి కొంచెం తీసుకుంటాను. తర్వాత చియా సీడ్స్ కూడా ఈ గ్లాస్లోకి యాడ్ చేస్తానండి. మీకు కావాలంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేం ఇక్కడ హనీ అనేది యాడ్ చేయడం లేదు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అండ్ చియా సీడ్స్ రెండు మిక్స్ చేస్తున్నాను. ఇంకా మిక్స్ చేసేసుకొని ఇంకా ఫుల్ గ్లాస్ వేసేసుకొని ఇంకా తాగేయడం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఐ థింక్ అందరూ ట్రై చేస్తుంటారు. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇందులోకి మీరు గ్రౌండ్ నట్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఈ విధంగా వేరే ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆ టేస్ట్ నాకు నచ్చదు, అందుకని నేను యాడ్ చేయను. ఆల్మోస్ట్ వీటితోనే నేను ఈ డ్రై ఫ్రూట్ షేక్ అనేది మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇంతే అండి ఈ వీడియో. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్లో స్వీట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ స్వీట్ అనేది ఇష్టపడే వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. ఇంతే ఈ వీడియో.